హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కమెంట్ అయితే పెట్టండి. కాంట్రాక్ట్ పెళ్లి ఎపిసోడ్ 2 ఆ ఫోటో వెనుక రహస్యం ఏమిటి? రాత్రి 12 గంటలు దాటిపోయాయి. విక్రమ్ తన గదిలో ఒంటరిగా అలాగే కూర్చున్నాడు. అతని చేతిలో ఉన్న పాత ఫోటోపై అతని చూపు నిలిచిపోయింది. ఆ ఫోటోలో చిన్న నందిని నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె పక్కనే ఆమె తండ్రి రాఘవయ్య ఉన్నాడు. ఫోటోను చూస్తున్న కొద్దీ విక్రమ్ కళ్ళల్లో కోపం పెరుగుతోంది. ఇన్నేళ్లు పట్టింది నిన్ను వెతకడానికి. చివరికి నువ్వే నా ముందుకు వచ్చావు. అతని ఫోటోను చూసి టేబుల్పై పెట్టాడు. అదే సమయంలో తన పర్సనల్ అసిస్టెంట్ అయిన అరవింద్ తన రూంలోకి వస్తాడు. విక్రమ్ వెంటనే ఫోటోను డ్రాయర్లో పెట్టాడు. రేపటి పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి సార్. నందిని అన్నయ్య ఉదయాన్నే వస్తాడు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన వాళ్ళు చూసుకుంటున్నారు. రాఘవయ్య గురించి ఏదైనా సమాచారం దొరికిందా అని పర్సనల్ అసిస్టెంట్ని అడుగుతాడు. కొంత సమాచారం దొరికింది సార్. ఏమిటది అని అడగ్గా 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటన గురించి పాత ఫైల్ చూశాను. కానీ అందులో కొన్ని పేజీలు కనిపించడం లేదు. పేజీలు కనిపించడం లేదా లేక ఎవరైనా తీసేశారా అని అడగ్గా అరవింద్ మౌనంగా ఉంటాడు. విక్రమ్ కుర్చీలో నుంచి కోపంగా లేచి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ఫైల్ మొత్తం నాకు కావాలి. ఆ పేజీలు ఎవరు తీశారో కూడా నాకు తెలుసుకోవాలి. అలాగే సార్ అని చెప్పి అరవింద్ బయటకు వెళ్ళిపోతాడు. విక్రమ్ మళ్ళీ డ్రాయర్ తెరిచాడు. ఆ పాత ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు తప్పు చేయకపోతే నా కుటుంబం ఎందుకు నాశనం అయ్యింది? అతని సమాధానం కోసం ఎదురు చూసినట్టుగా ఫోటోను చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు హాస్పిటల్లో నందిని తన తండ్రి ఐసీయూ గది బయట కూర్చుంది. ఆమె కళ్ళకు నిద్ర లేదు. తన జీవితంలో రేపటి రోజు ఏం తీసుకురాబోతుందో ఆమెకు అర్థం కావడం లేదు. అంతలో ఐసీయూ తలుపు తెరుచుకుంది. డాక్టర్ బయటికి రాగానే నందిని వెంటనే లేచి డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతుంది. మీ నాన్న పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. ఆ మాట వినగానే నందిని ఊపిరి పీల్చుకుంది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్? డబ్బు ఏర్పాటైతే వెంటనే చేస్తాను అని అంటారు. ఆ మాటతో నందిని ముఖం మళ్ళీ మారిపోయింది. డాక్టర్ వెళ్ళిన తర్వాత ఆమె చేతిలో ఉన్న చెక్ వైపు చూసింది. విక్రమ్ ఇచ్చిన 8 లక్షల చెక్. ఆ చెక్ లేకపోతే తన తండ్రి ప్రాణం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నీకోసం నేనేం చేయాలో నాకు తెలియడం లేదు నాన్న. నిన్ను మాత్రం కాపాడుకుంటాను. ఉదయం 6 గంటలు. నందిని అన్నయ్య రాహుల్ హాస్పిటల్కు వచ్చాడు. అతను నందిని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నందిని అతను చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. రాహుల్ ఆమెను ఓదార్చాడు. ఏడవకు, నాన్నకు ఏదో విధంగా కాపాడుకుందాం. నందిని తల ఊపింది. అన్నయ్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం అని అడగ్గా విక్రమ్ ఇచ్చిన ఒప్పంద పత్రాలను అతని చేతిలో పెడుతుంది. రాహుల్ వాటిని చదివాడు. చదివిన కొద్దీ అతని ముఖం మారిపోయింది. నందు, ఏంటిది? నేను విక్రమ్ని పెళ్లి చేసుకుంటున్నాను అని వినగానే రాహుల్ షాక్ అయ్యాడు. నాన్న కోసం రాహుల్ ఏమీ మాట్లాడలేకపోయాడు. 8 లక్షలు అతను ఇస్తున్నాడు. ఆపరేషన్ వెంటనే చేయించవచ్చు. కానీ నందు, ఇది నీ జీవితం అనగానే నా జీవితం కంటే నాకు నాన్న ప్రాణమే ముఖ్యమన్నయ్యా అనగానే రాహుల్ తల వంచుకుంటాడు. నాన్నకి ఈ విషయం తెలిస్తే అనగానే అందుకే ఆయనకి ఇప్పుడే చెప్పకూడదు. నువ్వు ఈ పెళ్లితో సంతోషంగా ఉండగలవా అని తన అన్నయ్య అడిగాడు. 6 నెలలు మాత్రమే అన్నయ్య. ఆమె తనను తాను ఓదార్చుకున్నట్టుగా నవ్వింది. 6 నెలలు తొందరగా గడిచిపోతాయి. రాహుల్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతని మాత్రం ఆ 6 నెలలు అంత సులభంగా గడిచిపోవని అనిపించింది. మధ్యాహ్నం విక్రమ్ హాస్పిటల్కి వచ్చి నందిని అతన్ని చూసి లేచి నిలబడింది. విక్రమ్ ఆమె వైపు చూస్తూ మీరు రాహులా అని అడిగాడు. అవును అన్నట్టుగా రాహుల్ తల ఊపాడు. మీ నాన్న ఆపరేషన్ కావాల్సిన డబ్బు ఇప్పటికే హాస్పిటల్ అకౌంట్లో జమ అయ్యింది. రాహుల్ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. మీరు నిజంగానే డబ్బు చెల్లించారా అని అడగ్గా అవును, ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఈ మాట తప్పను. రాహుల్ ముఖంలో కృతజ్ఞత కనిపించింది. విక్రమ్ వెంటనే నందిని వైపు చూస్తూ రేపు ఉదయం మన పెళ్లి అని చెప్పగానే నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నాకు ఒక విషయం అడగాలని ఉంది సార్. పెళ్లి తర్వాత నేను మా నాన్నని చూడటానికి రావచ్చా అని అడగ్గా విక్రమ్ కొద్దిసేపు ఆమెను చూశాడు. ఆయన ఆపరేషన్ పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండవచ్చు అని అనగా నందిని ఆశ్చర్యపోయింది. విక్రమ్ తిరిగి వెళ్ళబోతుండగా నందిని మళ్ళీ ఇంకొక ప్రశ్న అడిగింది. మీరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి నన్నే ఎందుకు ఎంచుకున్నారు అని అడిగింది. అది తెలుసుకోవడానికి నీకు ఇంకా సమయం ఉంది. కానీ నాకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది సార్ అని చెప్పగా చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నందిని అతను వెళ్ళిన వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. అతనికి నా గురించి ఇంతకుముందు ఎలా తెలుసు అనే ప్రశ్న మనసులో బలంగా తేరుకుపోయింది. ఆ రాత్రి తండ్రి ఐసీయూలో నిద్రలో ఉన్నాడు. ఆమె అతని చేతిని పట్టుకొని కూర్చుంది.
రేపు నా పెళ్ళి నాన్న, నువ్వు నన్ను క్షమిస్తావని అనుకుంటున్నా అని మాట్లాడుతుండగా రాఘవయ్య వేళ్ళు కొద్దిగా కదిలాయి. నందిని ఒక్కసారిగా తలెత్తి చూసింది. రాఘవయ్య కళ్ళను తెరవడానికి ప్రయత్నించాడు. నందిని ఆనందంతో అతని దగ్గరికి వంగింది. నాన్న అనగా, నేను ఇక్కడే ఉన్నాను నాన్న. రాఘవయ్య బలహీనంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. విక్రమ్ అనే పేరు రాఘవయ్య నోట్లో విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. విక్రమ్ ఎవరు నాన్న? రాఘవయ్య కళ్ళల్లో భయం కనిపించింది. అతని దగ్గరికి వెళ్ళకు. ఎందుకు నాన్న అని అడగ్గా రాఘవయ్య ఏదో చెప్పడానికి ప్రయత్నించడానికి అంతలో అతని శ్వాస వేగంగా మారి మానిటర్లో అలారం మోగింది. నందిని, డాక్టర్ అని గట్టిగా పిలిచింది. డాక్టర్లు వచ్చి నందినిని బయటికి పంపించారు. ఆమె తలుపు దగ్గర నిలబడి ఏడుస్తోంది. తన తండ్రి విక్రమ్ గురించి ఏదో తెలుసు, కానీ అది ఏమిటో మాత్రం తెలియదు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఇంటి ముందు పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా అలంకరించిన ఇల్లు, పూలతో అలంకరించిన మెట్లు, ఇంటి ముందు పెద్ద మండపం. కానీ ఆ ఇంట్లో ఆనందం కంటే ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపిస్తోంది. నందిని కారులో నుంచి దిగింది. ఆమె సాధారణంగా పెళ్లి కూతురిలా కనిపించడం లేదు. ఆమె ముఖంలో భయం. పక్కనే రాహుల్ కూడా ఉన్నాడు. నందు, ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే చెప్పు అంటుండగా అదే సమయంలో ఇంటి లోపల నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చింది. ఆమె నందినిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె నందిని దగ్గరికి వచ్చి ముఖాన్ని జాగ్రత్తగా చూసి, నువ్వు నందినీనా అని అడుగుతుండగా విక్రమ్ అక్కడికి వచ్చి అమ్మమ్మ అనగానే అతని వైపు చూసి, ఇదే నందిని కదా అని అడుగుతుండగా నందిని చాలా ఆశ్చర్యపడిపోయింది. అప్పుడు నందిని విక్రమ్ని ఇలా అడుగుతుంది, నేను నందిని అన్న విషయం మీ ఇంట్లో ఎలా తెలుసు అనగా, నా కుటుంబంలో కొన్ని విషయాలు నీకు తర్వాత తెలుస్తాయి. ఎప్పుడు అని అడిగింది. 6 నెలల్లో. కొద్దిసేపటి తర్వాత పెళ్లి మండపం దగ్గర ఇద్దరూ కూర్చున్నారు. పూజారి మంత్రాలు చదువుతున్నాడు. నందిని చేతులు వణుకుతున్నాయి. కానీ విక్రమ్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. తాళి అతని చేతిలోకి ఇవ్వగానే నందిని కళ్ళను మూసుకుంది. ఆమె మనసులో తన తండ్రి ముఖమే కనిపిస్తోంది. నాన్న, నన్ను క్షమించు అని మనసులో బాధపడుతోంది. కానీ విక్రమ్ తాళి కట్టేశాడు. ఆ క్షణంతో నందిని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ఇప్పుడు విక్రమ్ భార్య. కానీ ఆ పెళ్లి వెనుక ప్రేమ లేదు, ఒక ఒప్పంద రహస్యం మాత్రమే ఉన్నాయి. పెళ్లి పూర్తయిన తర్వాత నందిని విక్రమ్ కారులో కూర్చుంది. కొంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దమే ఉంది. చివరికి నందిని అడిగింది, మన ఒప్పంద ప్రకారం 6 నెలల తర్వాత విడిపోతాం కదా అని అడగ్గా విక్రమ్ కిటికీ బయట చూస్తూ, నేను మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గను. నందిని ఊపిరి పీల్చుకుంది. ఆమెకు తెలియదు, తాను అడిగిన ఆ ప్రశ్నకు విక్రమ్ మనసులో మరో 6 నెలల్లో నిన్ను ఎలా వెళ్ళనిస్తాను అనుకుంటున్నావు నందిని అని అనుకుంటున్నాడు విక్రమ్. ఇంటికి చేరుకున్న తర్వాత నందిని కారులో నుంచి దిగింది. ఇంటి గుమ్మం దగ్గర ఉన్న ముసలావిడ నందిని చేతిలో ఒక పాత పెట్టి పెడుతుంది. ఆ పెట్టి నీదే అని నందినికి ఇస్తుంది. నందిని పెట్టెను తీసి చూడగా అందులో ఒక వెండి గొలుసు ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే ఆమెకి చిన్నప్పటి జ్ఞాపకం వస్తుంది. తన తండ్రి ఒకసారి తనకు ఇచ్చిన గొలుసు అదే. ఈ గొలుసు నీదే, ఇది మా దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నావా? 20 ఏళ్ల క్రితం నీ నాన్న ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన రోజు ఇది ఇక్కడే మిగిలిపోయింది. నందిని గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అంతలో విక్రమ్ అక్కడికి వచ్చాడు. అమ్మమ్మ అని అనగానే ముసావిడ మూలంగా లోపలికి వెళ్ళిపోయింది. నందిని విక్రమ్ వైపు తిరిగి, నాన్న, ఇంతకుముందు మీ ఇంటికి వచ్చారా అని అడగ్గా విక్రమ్ ఏమీ సమాధానం చెప్పలేదు. నీకు ఇంకా చాలా విషయాలు తెలియాలి నందిని, అయితే చెప్పండి అనగా విక్రమ్ దగ్గరకు వచ్చాడు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నీ గతం కూడా ఈ ఇంటి గతమే అని అర్థం చేసుకో అనగా నందిని గుండెల్లో ఒక భయం మొదలైంది. ఆ చిన్న గొలుసే 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక పెద్ద ప్రమాదానికి ఏకైక సాక్ష్యమని. అదే రాత్రి విక్రమ్ తన గదిలో ఒక పాత ఫైల్ తెరిచాడు. మొదటి పేజీలో ఒక పేరు ఉంది, రాఘవయ్య వర్మ కుటుంబ వ్యాపార మోసం కేసు. విక్రమ్ ఆ పేజీని చూస్తూ నెమ్మదిగా, నువ్వు చేసిన తప్పుకు నీ కూతురు ఎందుకు శిక్ష అనుభవించాలి నాకే తెలియడం లేదు. అతను ఫైల్లోని మరో ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోలో విక్రమ్ తల్లిదండ్రులు ఉన్నారు. వారి పక్కనే చిన్న వయసులో ఉన్న విక్రమ్. ఆ ఫోటో వెనుక రాఘవయ్యను నమ్మడం మా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని రాసి ఉంది. విక్రమ్ ఆ మాటలను చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అదే సమయం ఇంటి మరో గదిలో నందిని తనకిచ్చిన పాత పెట్టెను మరోసారి తెరిచింది. ఆ పెట్టెలో వెండి గొలుసు కింద ఒక చిన్న కాగితం కనిపించింది. ఆ కాగితం వెనుక నందినికి నిజం చెప్పొద్దండి అని రాసి ఉంది. నాకు నిజం ఎందుకు చెప్పకూడదనుకుంటున్నారు? తన నాన్నను తలుచుకుంటే ఏడుస్తూ ఉంటుంది. ఆమెకు తెలియని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు ఆమె చుట్టూనే ఉన్నాయి. కానీ ఆ సమాధానాలు బయటపడితే విక్రమ్ చేసుకున్న ఈ 6 నెలల ఒప్పందం మాత్రమే కాదు,
తన తండ్రి గురించి తనకున్న నమ్మకం కూడా పూర్తిగా మారిపోతుందా అని తెలుసుకోవడానికి ఎపిసోడ్ 3 చదవండి. సబ్స్క్రైబ్ చేసి కమెంట్ పెట్టండి.